ఈ మధ్య మాటెత్తితే వేదాంతం మాట్లాడేస్తుంది బాలీవుడ్ హాట్ బేబ్ నర్గిస్ ఫక్రీ. బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో టాటా చెప్పేయడమే ఇందుకు కారణమని తెలుస్తుందండోయ్. పేదరికంలోనే సంతోషంగా ఉంది అంటూ ఈ మధ్య ఆమె చెప్పిన వేదాంతం పెద్ద చర్చనీయాంశమైందని చెప్పాలి. ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ ఎత్తింది నర్గిస్. డబ్బు వల్ల సంతోషం పోతుంది అంటూనే పేదరికంలోకి మాత్రం వెళ్ళలేనంటూ రెండు నాలుకలతో మాట్లాడుతుంది నర్గిస్ ఫక్రీ. ఈ టాపిక్ మీద ఆమె ఏమంటుందో చూడండి మీరే. సంపాదన పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువవుతాయేమో అనిపిస్తుంది. హీరోయిన్గా కన్నా మామూలు వ్యక్తిగానే చాలా సంతోషంగా ఉండేదాన్ని. డబ్బు తక్కువగా ఉన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు ప్రెజర్ పెరిగింది, మనశ్శాంతి కరువైంది, ఇతర సమస్యలు కూడా పెరిగాయి. కొన్ని సమస్యల నుంచి ఎంత తప్పించుకుందాం అనుకున్నా కుదరదు. అలాగని డబ్బులు లేకుండా కూడా ఉండలేను, పేదరికంలో బతకలేను. ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పేదరికంలో ఉండలేను అని నర్గిస్ ఫక్రీ చెప్పింది. బాలీవుడ్ తనకెన్నో పాఠాలు నేర్పించిందంట. మోసగాల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాను అన్న నర్గిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా ఉండాలో తెలుసుకున్నానని చెప్పిందండోయ్. ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదని, ఇంతవరకు తన మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడలేదని, అలాంటి వ్యక్తి దొరికి తప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్తుంది ఈ అమ్మాడు. మొత్తానికైతే డబ్బులు ఉంటేనే ప్రాబ్లమ్స్ అంట ఈ అమ్మడికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.